హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు చికెన్ హలీం తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, అందరం మనం బయట తిందాం అనుకుంటాం, కానీ బయట వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. దానికోసం మనం ఇంట్లో చేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది, మనం చేసుకున్నాం అన్నట్టు ఉంటుంది, మంచి టేస్టీగా వస్తుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే కష్టపడితేనే ఏదైనా బాగుంటుంది కదా. నేను చేసే విధంగా చేసుకోండి. ముందుగా మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. అది ఇప్పుడు చేసి చూపిస్తాను. ఉల్లిగడ్డలను ఇట్లా సన్నగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, దాని తర్వాత కాజు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాజు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు హలీంకు రెడీ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు చికెన్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఒక చెంచా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలని మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకుందాం. చికెన్ ఇప్పుడు బాగా ఉడికింది. దీంట్లో నుంచి బోన్లన్నీ సపరేట్ చేసుకోవాలి. ఈ చికెన్ను బోన్లెస్ చేసినాను, మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని కలుపుకోవాలి. నేను చేసే హలీంకు ఇన్ని సరిపోతాయి, మీకు సరిపడేంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా, కొంచెం నల్ల మిరియాలు ఇప్పుడు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా, నల్ల మిరియాలకి వేసినాం కదా, ఇవన్నీ ఉడికితే మంచిగా చికెన్కు పట్టుకుంటుంది. అప్పుడు టేస్ట్ మస్తు వస్తుంది, ఘాటుగా మస్తు ఉంటుంది. ఈ చికెన్తో పాటు పచ్చిమిరపకాయలు, గరం మసాలా అంతా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా స్మాష్ చేసినాక వేరే ఒక గిన్నె లోపలికి షిఫ్ట్ చేసుకోవాలి. మీరు ఎంత మంచిగా స్మాష్ చేస్తే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. ఇట్లా మంచిగా ఒక తిక్కుగా ఉన్న గిన్నె లోపలికి షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కొన్ని ఇప్పుడు కలుపుకుందాం. మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ ఒక కప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ దొడ్డు రవ్వను ఇట్లా ఉడకబెట్టుకొని ఇప్పుడు ఇందా కలుపుకోవాలి. నేను ఇది ముందుగానే ఉడకబెట్టుకున్నాను, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇట్లా ఒక పప్పు గుత్తి పెట్టుకొని ఇట్లా బాగా గుట్టనిస్తే అప్పుడు బాగుంటుంది.
ఒక 3 నిమ్మకాయలు ఇట్లా రసం తీసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా కాజు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ కూడా కలుపుకోవాలి. ఇట్లా నిమ్మకాయ పిండుకొని తింటే మజా ఉంటుంది. మస్తు టేస్ట్ వచ్చింది. కాకపోతే ఒక 2-3 గంటలు టైం పడుతుంది. ఈ దొడ్డు రవ్వ ఉంటుంది కదా, ఈ దొడ్డు రవ్వ చికెన్ ఉంటే సరిపోతుంది. కొంచెం వాళ్ళకి నెయ్యి వాడుతుంది. ఇవన్నీ వేసుకొని చేసుకోండి. కొంచెం ఆ గుటాస్తాం చూడండి, అదే కొంచెం కష్టం అవుతుంది. అదే ఒక గంటకు ఎక్కువ పడుతుంది. అట్లా చేసుకోండి, సేమ్ నేను చేసినట్టు మంచిగా చేసుకొని తినండి. మంచి టేస్ట్ వస్తుంది. బయట తెచ్చుకొని తినేకంటే మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా చేసుకొని తినండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.